ఇదే ఎవరికి చూసినా చిన్న లేదు పెద్ద లేదండి, నొప్పులు, నడుము నొప్పులు, కాలు నొప్పులు, చేతి నొప్పులు, తలనొప్పులు ఇవన్నీ వస్తున్నాయి కదా. మనం బయట సూపర్ మార్కెట్లో కానీ, డీమార్ట్లో కానీ మల్టీగ్రెయిన్ చపాతి పిండి, ఆశీర్వాద్ గోధుమ పిండి ఇట్లాంటివి రకరకాల బ్రాండ్స్ వచ్చినాయి కదా. అవి తీసుకునే దానికంటే ఇట్లా మనము చిరుధాన్యాలన్నీ కలిపి పిండి పట్టించుకొని చపాతీలు చేసుకుంటే హెల్త్కి హెల్తీ, న్యాచురల్ అనమాట ఇది. ఈ ఫుడ్ అయితే ఇట్లా చపాతీలు చేసుకుంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి. ఏ కూరలకైనా చాలా బాగుంటాయి. జొన్నలు, సజ్జలు, రాగులు, అలసందలు, ఊదలు, సామలు, అరికలు ఇట్లాంటివన్నీ ఇంకా కొన్ని పేర్లు అయితే నాకు తెలియదండి. ఇవన్నీ వేసి కలిపి పట్టించుకొచ్చింది మా ఆయన అయితే పిండి. చూడండి ఇట్లా కొంచెం గోధుమలు ఎక్కువ వేసుకుంటే రొట్టె చేయడానికి వస్తుంది. జొన్న రొట్టె రాని వాళ్ళకు కూడా ఇది ప్లస్ అని చెప్పొచ్చు. జొన్న రొట్టె కూడా నాకైతే రాదు కాబట్టి నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నా. అక్కడ నుండి హనీ అండ్ జొన్న బిస్కెట్స్ కూడా తీసుకొచ్చిండు. మొత్తం కలిపి బిల్ అయితే 800 అయింది ఇవన్నీ కలిపి. అట్లనే డూ సబ్స్క్రైబ్.